सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన నందననామ సంవత్సరం ఉత్తరాయణం, కొన్ని పంచాంగాల్లో దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం, బుధవారం. సూర్యోదయం 6:47 సూర్యాస్తమయం 5:45. తిథి త్రయోదశి ఉదయం 10:47 వరకు. నక్షత్రం రోహిణి రాత్రి 12:02 వరకు. వర్జం మధ్యాహ్నం 3 నుంచి 4:45 వరకు. మరల తెల్లవారుజామున 6:20 ప్రారంభం. దుర్ముహూర్తం ఉదయం 11:54 నుంచి 12:35 వరకు. అమృతకాలం రాత్రి 8:25 నుంచి 10:14 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. నేటి విశేషం అనధ్యయనం. అలాగే ధనుర్మాసంలో 12వ పాశురం అభ్యసించే రోజు. ఆ గొల్ల పల్లెలో గోపికను లేపుతూ ఓ సంపద బాగా ఉన్నటువంటి ఆమె నిద్ర లేవట్లేదని, ఇల్లంతా ఆ పాలు ఒలికిపోతుంటే బురదైపోతుంది, నువ్వు అలా పడుకునే ఉన్నావు, త్వరగా లేచి సాక్షాత్తు భగవంతుణ్ణి ఆరాధించటానికి సమయాన్ని వెచ్చించు. సంపన్నులకైనా సంపద లేని వారికైనా సమానంగా ఉండేది కాలం అండి. కాబట్టి ఈ కాలం అనేటువంటి దాన్ని భగవంతునికై వినియోగిస్తేనే ఆ భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. నీకు సంపద ఉంది కదా అని నిద్రపోతే కుదరదు అని చెప్పి ఆమెను లేపుతూ ఉన్నారు. నేటి ఆణిముత్యాలు. వెంట పడేది భయం, వెంట ఉండేది దైవం. నిరాసక్తత, నిర్లిప్తత, నిరాశ ఎప్పుడూ మీ వెంటే ఉంటున్నాయంటే మీ ఆత్మకి విరుద్ధంగా మీరు ప్రవర్తిస్తున్నారని అర్థం.